ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందాము. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వచనం మనకు ఒక విశ్వాసపూరితమైన పిలుపునిస్తుంది. దేవుడు తన వాగ్దానాలలో నమ్మదగినవాడు. అందువలన మనం ఆయనపై ఉంచిన నిరీక్షణను విడవకుండా నిశ్చలంగా పట్టుకొని ఉండుటకు ప్రయాసపడాలి. ఎందుకంటే దేవుడు చేసిన ప్రతి వాగ్దానము నెరవేరుతుంది. ఆయన తత్వము ఎప్పటికీ మారదు. దేవుడు అబ్రహాముకు అతని సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె విస్తరింపజేస్తుందని చెప్పాడు. అబ్రహాము వృద్ధుడైన, పరిస్థితులు అసాధ్యంగా కనిపించిన దేవుని వాగ్దానాన్ని నమ్మాడు. దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చి ఇస్సాకుచ్చాడు. తద్వారా అతని సంతానం గొప్ప జనాంగమైంది. దేవుడు నోవాహుతో జలప్రవాహం వస్తుందని ముందుగానే చెప్పి ఓడను నిర్మించమన్నాడు. నోవాహు సంవత్సరాల తరబడి ప్రజలు పరిగణించకపోయినా దేవుని మాటను నమ్మి పనిచేశాడు. చివరికి జలప్రవాహం వచ్చి దేవుని మాట ఎంత నిజమో కనిపించింది. దేవుని వాగ్దానాలు ఆలస్యం కావచ్చు, కానీ తప్పక నెరవేరుతాయి. కష్టకాలంలో కూడా మన ఆశను విడవక దేవునిపై బలమైన నమ్మకంతో ఉండాలి. ఇది మన విశ్వాస ప్రయాణంలో స్థిరతను, ఓర్పును పెంచుతుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడూనూ మాట తప్పనివాడు. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును. ఆకలిగొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును అని. ప్రియులారా, మనము యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మిక ఉంచి ఉన్నాము. ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయనే మనకు సహాయమును, మనకు కేడమునై ఉన్నాడు. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు: యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొని జనులు ధన్యులు. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు. ఆయన నరులనందరినీ దృష్టించుచున్నాడు. ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుష్యులను తప్పింపజాలదు. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది అని. సహోదరి సహోదరులారా, మనము విశ్వాస మూలమున నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, వాగ్దానము చేసిన నీవు నమ్మదగిన వాడవు గనుక మా నిరీక్షణ విషయమై మేము ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకోవాలని. నీవు చేసిన ప్రతి వాగ్దానం నెరవేరుతుంది గనుక, నీ తత్వము ఎప్పటికీ మారదు గనుక కష్టకాలంలో కూడా మేము ఆశను విడవక నీపై బలమైన నమ్మకంతో ఉండాలని నీవు తెలియజేశావు. నీకు స్తుతులు దేవా. మేము నీ పరిశుద్ధ నామమందు నమ్మిక ఉంచి నిన్ను బట్టి సంతోషించుచు నీ కొరకు కనిపెట్టుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని. నీ దృష్టి నీ యందు భయభక్తులు గల వారి మీదను, నీ కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలిచిచున్నది గనుక మేము విశ్వాస మూలమున నీతిమంతులముగా తీర్చబడి యేసుక్రీస్తు ద్వారా నీతో సమాధానము కలిగి ఉంటూ ఆయన ద్వారా మేము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గల వారమై అందులో నిలిచి ఉండి నీ మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడే వారంగా ఉండుటకు కృప చూపమని. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.